మీకు దండం పెడతా చదవండి. బైబిల్ చదివితేనే మీరు స్పిరిచువల్గా లైన్లో ఉంటారు, లేకపోతే తేడా పడతారు. నేను ముందే చెబుతున్నా. ఆత్మీయంగా బతికుండాలంటే, సైతాన్ గాడికి చిక్కకుండా తప్పించుకొని తిరగాలంటే పరిశుద్ధ గ్రంథం తప్పనిసరిగా చదవాలి. కనీసం ఇట్టు అనుకున్నా చదవండి. ఓబద్య అంట ఈయనేం చెప్పాడు, నహూం అంట ఈయనేం చెప్పాడు, హబక్కూక్ అంట ఈయనేం చెప్పాడు, జఫన్యా అంట ఈయనేం చెప్పాడు, జకర్యా అంట అసలు ఈయనేం చెప్పాడు, హోషయ అంట ఈయనేం చెప్పాడు, ఇర్మియా అంట ఈయనేం చెప్పాడు, అసలు ఏంది ఈయన స్వాప్ ఏంది అని ఒక పుస్తకం ముందేసుకొని చదువమ్మా చదువయ్యా. వీళ్ళు వంక చెబుతారు మా ఖాళీ ఉండట్లేదన్నాని. పోనీ మీకు అవకాశం ఉంటుంది కదా, కాస్త మీరన్నా చదవండి అమ్మ, మీకు దండం చేస్తా. అయిపోయింది దండాల ప్రస్తావన. హోషేయలో ఏముంటుందంటే, హోషేయ ఒక ప్రవక్త. దేవుడే చెప్తాడు ఏమనంటే ప్రవక్తతో, నువ్వు వెళ్ళి వేశ్యను ఒకతను పెళ్లి చేసుకో అంటాడు. వేశ్యను ఒక ఆమెను పెళ్లి చేసుకొని ఆమెకు పిల్లల్ని కాను అంటాడు ప్రవక్తతో. చేసుకుంటాడు, బిడ్డని కంటాడు, ఆమె వెళ్ళిపోయింది. మరి మా మంచి మనిషి కాదు, బిడ్డని కంటది ఎందుకు మళ్ళీ వెళ్ళిపోయింది. ప్రభా వెళ్ళిపోయింది అంటాడు, మళ్ళీ తెచ్చుకో, ఆమె పోతుంటుంది, నువ్వు తెచ్చుకో మళ్ళీ బిడ్డని. నేను ప్రవక్తను, నీ దాసుణ్ణి, ఇదేమిటి తండ్రి అంటే, ప్రవక్త నీవు నాకు సూచన, ఎదుగో నువ్వు చేసుకున్నావు చూడు, ఆమె ఇశ్రాయేలుకు సూచన. కృతజ్ఞతగా బిడ్డని కంటాడు, ఆమె వెళ్ళిపోయింది. మరి మా మంచి మనిషి కాదు, బిడ్డని కంటది ఎందుకు మళ్ళీ వెళ్ళిపోయింది. ప్రభా వెళ్ళిపోయింది అంటాడు, మళ్ళీ తెచ్చుకో, ఆమె పోతుంటుంది, నువ్వు తెచ్చుకో మళ్ళీ బిడ్డని. నేను ప్రవక్తను, నీ దాసుణ్ణి, ఇదేమిటి తండ్రి అంటే, ప్రవక్త నీవు నాకు సూచన, ఇదిగో నువ్వు చేసుకున్నావు చూడు, ఆమె ఇశ్రాయేలుకు సూచన. ఇదిగో ఆమె నువ్వు ఎంత ప్రేమించి ఎంత ఆదరించి తీసుకొచ్చి ఆమె భయంకరమైన స్థితిలో ఉన్న ఆమెను తెచ్చి పెళ్లి చేసుకుని బిడ్డను కంటే కృతజ్ఞత కలిగి ఉండకుండా మళ్ళా పరిగెత్తింది చూడు. అదే విధముగా నా జనులకు ఇశ్రాయేలు అనేక మారులు చేశారు. వారికి నువ్వు ఒక సూచన, నువ్వు చేసే చర్య ఒక సూచన అని చెప్పి ప్రవక్తని సూచనగా చూపించి, ఇశ్రాయేలు వేశ్య వలె వ్యభిచరించుచున్నదనడానికి, ఏది ప్రభువును వదిలి నన్ను వదిలి అన్య దేవతలకు సాష్టాంగ పడుతున్నదాన్ని వ్యభిచారంతో పోల్చి అక్కడ ఎగ్జాంపుల్ చూపించాడు. అది హోషేయ గ్రంథం. అక్కడ ఏమంటాడంటే, ఇంత చేసినా కూడా నేను ఇంకా ఆమెతో మాట్లాడతాను, ఆమెను ప్రేమిస్తాను, అరణ్యమునకు తోడుకొని పోయి ఆమెతో ప్రేమగా మాట్లాడతాను అనే విషయాలు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇలా మీరు పాత నిబంధన గ్రంథంలో అనేక పర్యాయాలు చూడవచ్చు. దేవుడు ఇశ్రాయేలు జనాంగమును భార్యగా అభివర్ణించడానికి ఇష్టపడ్డాడు. ఇకపోతే క్రొత్త నిబంధన సంఘమును కూడా దేవుడు భార్యగానే అభివర్ణించాడు. రమ్మో నీకు గొర్రెపిల్ల భార్యను చూపిస్తానంటాడు ప్రకటన 21లో. నూతన యెరూషలేమును చూపిస్తాడు, అదిగో గొర్రెపిల్ల భార్య అంటాడు. భార్య అనకపోతే కూతురు అనొచ్చుగా, అనలా, భార్య అన్నాడు. అలాగే ఎఫెసీ పత్రిక కనపడలేదా? ప్రకటన గ్రంథం 21, రమ్ము నీకు గొర్రెపిల్ల భార్యను చూపిస్తానన్నమాట కనపడలేదా? ఎందులో ఉంది మరి? ఇంకే నాకెళ్ళి చూడండి. ప్రకటన గ్రంథం 21:9, ఒకడు వచ్చి ఇటు రమ్ము పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను, గొర్రెపిల్ల భార్య తనను తాను సిద్ధపరచుకొనుచున్నది. ప్రకటన గ్రంథము మరొక వచనం చూపిస్తాను చూడండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. 19:7 చదువు. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం 19:7 చదువుతున్నాను. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నది, కొని ఉన్నది గొర్రెపిల్ల భార్య. ఆ తర్వాత ఎఫెసీ పత్రిక 5:22 కూడా వధువుతోనూ అలాగే భార్యతోనూ పోల్చాడు. ఇలా ఎన్ని వచనాలు ఉన్నాయో కొత్త నిబంధనలో, పాత నిబంధనలో అనేక వచనాల్లో దేవుడు పాత నిబంధన ఇశ్రాయేలును, క్రొత్త నిబంధన సంఘమును భార్యగా అభివర్ణించడానికి ఎక్కువ ఇష్టపడ్డాడు. ఎందుకంటే దాపరికాలు లేవు. ఇంకా చెప్పాలంటే అన్నాదమ్ములు ఏక శరీరం అనలేదు, అక్కా చెల్లెళ్ళు ఏక శరీరం అనలేదు, తండ్రి కొడుకులు, తల్లి కూతుళ్ళు లేదా తండ్రి కూతుళ్ళు ఏక శరీరం అనలేదు. కానీ భార్యాభర్తలను గురించి ఏమన్నాడో తెలుసా? పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అన్నాడు. అంటే ఒక్కటే శరీరం. వరుడు క్రీస్తు శిరస్సు, వధువు సంఘము, శరీరము కలిసి క్రీస్తు ఆయన సంఘము, ఏక శరీరం. అర్ధ నారి అంటే సగభాగము స్త్రీని కలిగినటువంటి పురుషుడు, అర్ధ నారి సమ్మిళితమైనటువంటి పురుషుడు. దీన్నే అర్ధనారీశ్వరం అన్నారు.
ఈశ్వరుడు, సర్వేశ్వరుడు, సర్వమును సృష్టించినవాడు, ఏలువాడు, పరిపాలించేవాడు. ఈశ్వరుడు అంటే పాలించువాడు, సృష్టికర్త. అర్థమైందా? అర్ధనారీశ్వరుడు అంటే సగము స్త్రీని కలిగినటువంటి సృష్టికర్త. ఎవరాయన? సాక్షాత్తు యేసును గురించి ఆ మాట ఎఫెసీ పత్రిక 5:22లో స్పష్టంగా ఉంది. ప్రభువు సంఘమునకు శిరస్సు, సంఘము ఆయన శరీరము. ఇప్పుడు ఇదంతా ఉపోద్ఘాతం అయిపోయింది. ఇప్పుడు ఏక శరీరం అనే అర్థం ఎవరికి మాత్రం వర్తించిద్ది? భార్యాభర్తలకు మాత్రం. తండ్రి కూతురులకు వర్తించిద్దా? తండ్రి కొడుకులకు వర్తించిద్దా? నో. భార్యాభర్తలు వారు ఏక శరీరం అన్నారు. ఇప్పుడు ప్రభువు మనం ఏక శరీరం కావాలంటే ఇప్పుడు అన్ని అనుబంధాలు మనకు కరెక్ట్గా సూటబుల్ అయ్యే అనుబంధం ఏది? భార్యాభర్తలు అన్నారు. ఎవరెవరికి? ప్రభువుకి, మనకి. భార్యాభర్తల అనుబంధం అనగానే మళ్ళీ వేరే ఆ వ్యవహారంలోకి వెళ్ళొద్దు. పోలిక చూపించాడు అంతే. ఇక దాపరికాలు లేవు, అరమరికలు లేవు. ఒకరి కోసం ఒకరు బతికేస్తారు. అప్పటిదాకా తల్లికి వాగ్దానం చేస్తాడు, మమ్మీ నిన్ను పూలలో పెట్టి చూసుకుంటానే మమ్మీ అని అసలు మామూలు కాదు. అయ్యా భార్య వచ్చిందాకే, భార్య వస్తే పెళ్ళం కొంగ పట్టుకొని పోతాను, మళ్ళీ పూలలో పెట్టి కదా నా నెత్తిన పూలు చల్లిపోతారు నువ్వు. ఎవరు రెండిస్తా? ఎవరికి? భార్యకి. భార్యకి రెండిచ్చి పూలలో పెట్టి చూసుకుంటాడు. ఇట్లాంటి డైలాగులు వేసిన వాళ్ళందరూ ముందే సర్దుకొని పోయారు. ఎందుకు? సాధ్యం కాదు. ఆ సంగతి తల్లిదండ్రులకు కూడా తెలుసు. ఆమె వచ్చిందాకే వీడు సినిమాలు చూసి అవి చూసి ఇవి చూసి ఇట్లాంటి మాటలు మాట్లాడతాడులే, నాకు తెలుసు వీడి సంగతి అని అమ్మ అనుకుంటుంది, నాన్న అనుకుంటాడు. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను, చూడండి, తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకున్న వారు అంతే. ఇక ఏక శరీరం అనే మాట ఇక దేనికి వాడలా, వీళ్ళిద్దరికే వాడాడు. ఇప్పుడు మనము ప్రభుతో ఎలా ఉండాలి అంటే ఒక్కటే శరీరం అన్నట్లు ఉండాలి అనేది ఆయన ఆకాంక్ష. ప్రభువు మనం ఇక వేరు కాదు, ఆయన మనం ఒక్కటే. ఆయనతో మనం అంటుకట్టబడ్డాం. అదే భక్తుల పాట, నీ తోటలోని ద్రాక్షవల్లితో. ఎవరా ద్రాక్షవల్లి? ద్రాక్షవల్లి అది నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. తండ్రి అయిన దేవుని తోటలో ద్రాక్షవల్లి ఎవరు? నా యేసయ్య. మనల్ని తీసుకెళ్ళి ఎవరితో అంటుకట్టాడో తెలుసా? యేసయ్యతో అంటుకట్టాడు. ఇప్పుడు ఆయన మనకు వేరు కాదు, ఆయన మనం ఒకటే శరీరం అన్నట్టు అయిపోయాం. అందుకే మనకు జరిగేటువంటి సకల సంభవాలు మనకంటే ముందు యేసునే తాకుతాయి. నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను అని చెప్పి పాడాడు. అదేంది మనల్ని టచ్ చేసినోడు ఆయన కంటి పాపను టచ్ చేయడం ఏంటంటే, బాడీలో ఎక్కడ ఏ పార్ట్కి ఎఫెక్ట్ అయినా ముందు బ్రెయిన్కి సమాచారం పోయిద్ది. అవునా కాదా? కాదా? అవును. బ్రెయిన్ ఎక్కడ ఉంటుంది? మోకాల్లో ఉంటుందా? బ్రెయిన్ తల్లో ఉంటుంది కదా. రైట్. ఫస్ట్ సమస్య బ్రెయిన్కి సంకేతం అంది, దాని పరిష్కారం బ్రెయిన్ ఇస్తుంది. కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, దన్మని బ్రెయిన్కి సంకేతం వెళ్ళిద్ది. బ్రెయిన్ వెంటనే చేతికి సమాచారం ఇస్తుంది, కాల్లో ముళ్ళు దిగింది, అర్జెంటుగా చెయ్యి, నువ్వు వెళ్ళి తీయి అని. అదంతా క్షణాల్లో రెప్పపాట్లు జరిగే వ్యవహారం. కాబట్టి టోటల్ బాడీకి ఎక్కడ ఏ డ్యామేజ్ అయినా ఫస్ట్ సమాచారం బ్రెయిన్కి, ఇబ్బంది బ్రెయిన్కి, సమస్య బ్రెయిన్కి. అందుకే సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. చాలామంది ఫీలింగ్ అనమాట, నన్ను ఇంత మాట్లాడంటే మరి దేవుడు ఏం చేస్తున్నాడో ఏమో అని. నేను చెబుతున్నా, నీకు దెబ్బ తగిలే కంటే ముందు అక్కడ తగిలింది. నిన్ను నిందించు వారి నిందలో నా మీద పడిను అన్నాడు. చాలామంది ఫీలింగ్ అనమాట, నన్ను ఇంత మాట్లాడంటే మరి దేవుడు ఏం చేస్తున్నాడో ఏమో అని. నేను చెబుతున్నా, నీకు దెబ్బ తగిలే కంటే ముందు అక్కడ తగిలింది. నిన్ను నిందించు వారి నిందలో నా మీద పడిను. నిన్ను టచ్ చేసిన వాడు నిన్ను కాదు, ముందు నన్ను టచ్ చేశాడు. తన్ను లేని నువ్వు, నొప్పి పుట్టింది నాకు. నొప్పి సంకేతం దేనికి పోయిందో తెలుసా? బ్రెయిన్కే పోయింది. చాలామందికి ఇది గ్రహింపు ఉందో లేదో మరి. అదే ఇప్పుడు ఉదాహరణకి బ్రెయిన్ పనిచేయలేదనుకో, గుచ్చినా మనకు అర్థం కాదు. చెప్పరేమి సోదరులారా? చూడు, ఆ నొప్పి సమాచారం, నొప్పి సంకేతం బ్రెయిన్కి అందకుండా, ఆ స్పర్శ పని చేయకుండా దాన్ని బంధించి సర్జరీ చేసి కుట్లేసి ఇక మత్తు దిగిన తర్వాత ఇక చూడు ఒక వారం రోజుల పాటు ఇంటి మొత్తం అల్లాడిచ్చిది. అంటే బ్రెయిన్ ఒకవేళ కొంతమందికి బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, లేదా బ్రెయిన్ డెడ్ అవుతుంది. మిగిలిన బాడీ మొత్తానికి నువ్వేమన్నా చెయ్యి, అర్థంగా. అంటే ఇప్పుడు మన బాడీలో ఏం జరిగినా మనకి మెయిన్ బ్రెయిన్ సమాచారం వెళ్ళేది. ఇప్పుడు నొప్పి భరించేది ఏది? నొప్పి ఫీల్ అయ్యేది ఏది? పెద్దగా చెప్పండి, బ్రెయినే. ఇప్పుడు చెప్పు, అసలు నేను ఇంత బాధపడుతున్నా దేవుడు తెలుసో లేదంటే తెలియదు. నీకు తగిలిన నొప్పులన్నీ ముందు నీ బ్రెయిన్ ఎవరు? ఆయనకే తగులుతుంది. అందుకే చెప్తున్నాడు ఆయన, నిన్ను ముట్టినోడు నన్ను ముడుతున్నాడు, పిచ్చిదాన్ని, నువ్వు బాగానే ఉన్నావు, నాకు తగులుతున్నా నొప్పి అని. తమ్ముడా,
నిన్ను టచ్ చేసిన నిన్ను కాదు, ఆయన టచ్ చేస్తున్నాడు. అది అసలు విషయం. ఇది అబద్ధం కాదు, నగ్న సత్యం. ఈ లింక్ ఎప్పుడు ఏర్పడిందంటే, ఏనాడైతే మారు మనసు పొంది ప్రభుని హృదయంలో చేర్చుకొని బాప్తిస్మం పొంది ఆయన వారం అయ్యామో ఆనాడు ఏర్పడింది ఈ లింకు. ప్రభుత్వం మనతో ఆయనకి అప్పుడు అంటు కట్టబడ్డాం. ఈ అనుబంధం ఏర్పడింది. అందుకే ఈ అనుబంధం ఏర్పడింది కనుక ఎన్నోసార్లు చెప్పాడు, ఇక చింతపడద్దు, ఇక నేనున్నాను కదా. ఇప్పుడు నువ్వు ఆలోచించు. ఇప్పుడు కాలు వెళ్తూ ఉంటుంది, బ్రెయిన్ కాలుకు ఆలోచన చెబుతూ ఉంటుంది. తెలుసా? బ్రెయిన్ కంటికి చెప్పే కన్ను, నువ్వు చూడు ఆ కాలుగాడు ఎట్టబడితే అట్ట పోతుంటాడు, వాడికి తెలిసి చావదు. నువ్వు చూసి ఎక్కడ అడిగేయాలో, ఎక్కడ అడిగేయకూడదు, ఎక్కడ గుంట ఉందో, ఎక్కడ ముళ్ళు ఉన్నాయో, ఎక్కడ ఏముందో నువ్వు చెప్పంటే కళ్ళు చెబుతూ ఉంటాయి. కాలు పక్కవో. ఇప్పుడు ఈ బాధ్యతను తీసుకుంది ఎవరు? ఇప్పుడు కాలు చింత కాలుకుందా, బ్రెయిన్కి ఉందా? మీరు పెద్దగా చెప్పాలా. రైట్. చేతి చింత చేతికి ఉందా, బ్రెయిన్కి ఉందా? అంటే ఇవి ఉండటానికి ఉన్నాయి కానీ వీటికేమి పోతా ఉంటాయి అనమాట. ఇప్పుడు ఈ చింత అంతా ఎవరు నెత్తినుంది? బ్రెయిన్ నెత్తిన. ఇప్పుడు మనకి బ్రెయిన్ ఎవరు? ఇప్పుడు చింత అంతా ఎవరిది? మరి నీ బిల్డప్ ఏంది? ఏందబ్బా? ఇప్పుడు కాల్ ప్రొటెక్షన్ ఎవరి చేతిలో ఉంది చెప్పు? చేతుల ప్రొటెక్షను, పొట్ట ప్రొటెక్షను, చర్మం భద్రత దాందేగా. ఇది రహస్యం. దీన్ని బట్టి ఆలోచించు. అసలు మొత్తం వ్యవస్థ ఎవరి చేతిలోకి వెళ్ళింది? అది నీ రథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెన, నీ రథ నీ ఆత్మసారథిచే నన్ను నడిపించుమా. ఎవరు నన్ను తీర్చుకున్నాదని తెలిసిందో కూడా నేను ఫీల్గా, నా మీద నిందా ప్రచారాలు చేస్తున్నారన్నా ఇబ్బంది పడను. ఎందుకు? కాల్ ఫీల్ అయితే అట్ట బ్రెయిన్ కదా ఫీల్ అవ్వాలి. ఏమంటారు? బాడీ కాదు ఫీల్ అవ్వాల్సింది బ్రెయిన్. నా బ్రెయిన్ ఎవరు? పెద్దగా అది తిట్టినోడి పళ్ళు ఎట్టాలు కొట్టాలో బ్రెయిన్ చూసుకుంటుంది. నాకెందుకు? బుద్ధి ఎట్ట చెప్పాలో బ్రెయిన్ చూసుకుంటు నాకెందుకు? అందుకే అవమానానికి సిద్ధమైన, అవహేళన సిద్ధమైన, ఏది సిద్ధమైనా ఏం రెడీ. ఏం చేయాలా? పైన ఉన్నారు పెద్ద సార్, వారు చూసుకుంటారు, మాకేం సంబంధం లేదు. ఆయన నడిపిస్తాడు, మేము నడుస్తాం అంతే. ఎవడికి ఏం న్యాయం చేయాలో ఆయన చేస్తాడు. మ్యాటర్ నేనన్నా తేలిగ్గా తీసుకుంటాను, ఆయన వెరీ సీరియస్గా తీసుకుంటాడు. నోరు జారి మాట్లాడారు, మోసే పడ్డాడు, కానీ దేవుడు ఒప్పుకోలా. మోసే పడ్డాడు, అన్న అక్క దూషిస్తే మోసే పడ్డాడు, కానీ దేవుడు ఒప్పుకోలా. రా అనంది రాని మీతో అన్నాడు. మోసే అంటాడు, ఏముందిలే నాయన, నేను వదిలిపెడితే నువ్వు పట్టుకున్నదంటే నువ్వు వదిలిన కేసు నేను వదలను, వాళ్ళ సంగతి చెప్పాల్సిందని పిలిచాడు. రూపించబడుచున్నా ఏ ఆయుధముండినను నాకు విరోధమై వర్ధిల్లదూయని, నాకు విరోధమై వర్ధిల్లదూయని చెప్పిన మాట సత్యం, యేసు చెప్పిన మాట సత్యం. గాయపరుస్తాడు, గాయపరను కాదు ఆయన్ని. మంత్రప్రయోగం చేస్తాడు, దుష్టశక్తులను వదులుతాడు, దయాలను పంపిస్తాడు, చేతబడి చేస్తాడు, చిల్లంగి చేస్తాడు, బాణామా చేస్తాడు. ఎవరికి చేస్తాడు? నాకా నాకు చేసినాడు ఎవరికి చేస్తున్నాడు? పగిలిపోదు మొహం, పగిలిద్దా పగలదా? మళ్ళీ అద్దంలో చూసుకోవడానికి కూడా ఉండదు. మరి అదే ధైర్యం కొంతమందికి ఏమో. చేశారు. ఏం చేశారమ్మా? చేత బా మీదేనమ్మా, పారిందా? నువ్వు నిజంగా క్రీస్తుతో అంటూ కట్టబడిన వ్యక్తి అయి ఉంటే 100 చేతబడులు ఏకంగా చేసినా కూడా ఏక్ బాల్ బి నికల్తా నై నికల్తా ఏక్ బాల్. నీకు శిరస్సు అయిన వాడు ప్రభు. నీకు శిరస్సు అయి ఉన్నవాడు ఎవరు? యేసయ్యా. నమ్మితే, ఇప్పుడు నువ్వు చెప్పిన మాట రూఢి అని నమ్మితే, నువ్వు క్రీస్తుతో అంటు కట్టబడ్డావు. ద్రాక్షవల్లి ఆయన, తీగ నువ్వు. ఆయన నుండి నీకు సరఫరా ఉంది. నీ కాండము ఆయనై ఉన్నాడు, నీ మొత్తం ఆయనై ఉన్నాడు, నీ తల ఆయనై ఉన్నాడు. నీ రూఢిగా నువ్వు నమ్మితే ఇక నీకు టెన్షన్ ఉంటుందా? ప్రెజర్ ఉంటుందా? మరేముంటుంది? పచ్చగా సారం వెదజల్లుతావు. సారం నీ ముఖంలో ఇక వికారం కనపడదు. కళ, క్రీస్తునందు ఆనందం, సంతోషం, దైవిక కళ, గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధి కనపడుతూ ఉంటుంది నీ దగ్గర. అన్యులకి ఏది అసలు సూత్రం తెలుసుకుంటే ఏంటి సూత్రం? నీవు ఆయనతో అనుసంధానం చేయబడ్డావు. జరుగుతున్నవేవి ఆయన ఎరుక లేకుండా
జరగట్లేదు. నీ దగ్గరకు వచ్చే అన్నీ నీకంటే ముందు ఆయన కళ్ళే చూస్తున్నాయి. నీ దగ్గరకు వచ్చే వాటన్నిటి గురించి నీకంటే ముందు ఆయనే ఆలోచిస్తున్నాడు. ఇది నమ్మితే, ఇది నిజంగా నువ్వు స్పష్టంగా గ్రహిస్తే అశాంతికి తావెక్కడా? ఆవేదనకు తావెక్కడా? ఇక నీ నోట వచ్చే సంతోష స్తుతి గానాన్ని ఆపేవాడెక్కడా? ఎంతమందికి అర్థమైంది?